ఈ వీడియోలో మనం వైఫై హ్యాకింగ్ మెథడాలజీ గురించి అయితే తెలుసుకుందాం. మెథడాలజీ అంటే మనం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే దానికంటూ ఒక ప్రాసెస్ అంటూ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి కదా. సేమ్ అలాగే మనం ఒక వైర్లెస్ నెట్వర్క్ని హ్యాక్ చేయాలన్నా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. ఏంటి అనేది తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 Days of Cyber Shorts డే 16. ఫస్ట్ మనం ఒక వైఫైని హ్యాక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక అడాప్టర్ అయితే ఉండాలన్నమాట. సో ఏ అడాప్టర్ని చూస్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి గైస్. అండ్ మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి వైఫై అడాప్టర్ని మన సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మన టార్గెట్ వైఫైని డిస్కవర్ చేయాల్సి ఉంటుంది, అంటే లైక్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్లో మనం వైర్లెస్ ట్రాఫిక్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. వైర్లెస్ ట్రాఫిక్ని అనాలిసిస్ చేయడం అంటే మన టార్గెట్ నెట్వర్క్ యొక్క ట్రాఫిక్ని మానిటర్ చేసి దాన్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ అలాగే ఫోర్త్ స్టెప్ వచ్చేసి వైర్లెస్ అటాక్స్ని లాంచ్ చేయాల్సి ఉంటుంది. వైర్లెస్ అటాక్స్ని లాంచ్ చేయడం అంటే వైఫై నెట్వర్క్ని హ్యాక్ చేయడానికి మనకి కొన్ని పర్టికులర్ టూల్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటిని అయితే లాంచ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి కాంప్రమైజింగ్ ది వైఫై నెట్వర్క్, అంటే హ్యాక్ చేయడం అనమాట. సో ఇది వచ్చేసి మనకి వైఫై హ్యాకింగ్ మెథడాలజీ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీకు పర్టికులర్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అకౌంట్ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి గైస్. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.